హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృవిషాస్ వరల్డ్ అండ్ దిస్ ఇస్ ప్రియాంక. ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. అసలు ఈ గోంగూర పచ్చడి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా అంటారా? చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈ గోంగూర మన హెల్త్కి కూడా చాలా మంచిది. గోంగూరలో వైటమిన్ సి అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నోరూరించే ఈ గోంగూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే తీసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా, ఆ గోంగూరని గిన్నెలో వేసి మంచిగా ఉడికించుకోండి. ఇక్కడ ఆనియన్ వేసుకున్నాము. ఆనియన్ అయితే కంప్లీట్గా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే ఆనియన్ వేసుకోండి, లేకపోతే లేదు. ఆనియన్ కూడా మంచిగా మగ్గిపోయాక పచ్చిమిర్చి కూడా వేసుకోండి. పచ్చిమిర్చి మీ రుచికి తగినంతగా వేసుకోండి. ఇక్కడ మేము ఒక 6 to 7 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము. ఇది కూడా బాగా మంచిగా వేగాక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మగ్గివ్వండి. అలాగే వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని వీటన్నిటిని కూడా మంచిగా మగ్గనివ్వండి. ఇలా మంచిగా మగ్గాక దాన్ని కాసేపు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇదంతా కూడా మంచిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్నాక పోపు వేసేసుకుందామా. ఇక్కడ పోపులోకి అదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ కూడా వేసుకోండి. ఇక్కడ మేము శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, ఇంకా ఎండుమిర్చి అండ్ కొద్దిగా ఇంగువ కూడా వేసుకున్నాము. సో ఇవి ఇంగువ కూడా వేసేసుకున్నాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా ఇందులోకి వేస్తూ ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా మన ఇక్కడ గోంగూర పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. అండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ధృవిషాస్ వరల్డ్. థ్యాంక్ యూ.